We must congratulate that journalist. Yes, sir. కంగారు పడకండి, బతికే ఉన్నాడు. నేను కంగారు పడుతుంది చేలా ఉన్నాడని కాదు, దీని గురించి. ఇదెక్కడ చల్లారిపోతుందోనని. పిజ్జా తినచ్చు కదా డాక్టర్? పిజ్జా తినండి. పిజ్జా తినే వాళ్ళకి జ్యూస్ ఎందుకు? నేను డాక్టర్ గారు జ్యూస్ ఆడకండి. మీకు పిల్లోడు చేతి కట్టుకట్టుకున్నాడని కన్సర్న్ కూడా లేదండి మీకు? అసలు ఇలాంటి డబ్బులు కన్సిడరేషన్లోకి తీసుకోకూడదనే కదా మన పాలసీ. ఏం పాలసీ ఏంటో, ప్రాణం మీదకి వచ్చే కొద్దీ భయం వేస్తుంది. నువ్వు ఆ పీస్ తీసుకొని పీస్ఫుల్గా ఉండు, నాకేం కాదు. ఇప్పుడు ఏం అవ్వలేదు కాబట్టి ఓకే, కానీ ఎన్నిసార్లు తప్పించుకుంటావు? యాక్చువల్గా ఫైట్ మనం చేస్తే వాళ్ళు తప్పించుకున్నారు. అయితే ఒక పీస్ ఏంటి, మొత్తం తినేస్తాను. ఒకటే తెచ్చారా? యాక్చువల్లీ బాధలో అన్నాడో కోపంలో అన్నాడో తెలియదు కానీ సై కరెక్టే అన్నాడు. పాలసీలు పిజ్జాలు అని కవర్ చేస్తున్నాను కానీ లోపల నాకు ఒక బాధ ఉంది. ఈసారి టైం కుదిరింది కాబట్టి ఓకే, అది ఏదైనా జరిగి ఉంటే. ఈ కట్టుతో పాటు మనిషిని కూడా ఉండేవాడిని కాదేమో. నాకేదో అవుతుందని నలుగురికి ఉపయోగపడే విషయాన్ని నేను దాచలేను. నిజం బయటికి రాకపోతే ఎంతమంది నలిగిపోతారో నాకు తెలుసు. కాసేపు కుదురుగా ఉండండి రా. అయ్యో అయ్యో, ఏమిటండి ఇలా తడిచిపోయారు? వర్షం ఆగాక రావచ్చు కదా. పిల్లాడు పూర్తిగా మన అబ్బాయితో పాటు అదే ఆర్మీ క్యాంప్లో వీళ్ళ నాన్న పనిచేసేవాడు. బార్డర్లో చనిపోయాడు. అది తెలిసి వీళ్ళమ్మ గుండె ఆగిపోయింది. బంధువులు ఎవరూ పట్టించుకోవట్లేదు. పాపం తిండి కోసం హోటల్లో పనిచేస్తున్నాడు. ఇక నుంచి నువ్వు ఇక్కడే మాతోనే ఉండు నాన్న. ఇదిగో నీతో ఆడుకోవడానికి ఎంతమంది పిల్లలున్నారో చూడు. అయ్యో, మంచినీళ్ళు తాతావా? అమ్మ గుర్తొచ్చింది. నువ్వేం చెప్పినా చేస్తాను. రోజు నాకు ఇలా అన్నం పెడతావా అమ్మా? అమ్మా అని నోరారే పిలిచావు కదా, తప్పకుండా పెడతాను నాన్న. ఇంద తిను. నీకు కూడా పెడుతున్నానే. అన్నకు ముద్దు పెట్టు. అరే పడిపోయాడు పిల్లాడు. అందరినీ ఒక్క దగ్గర చేర్చగలిగాం గాని ఒక్కటిగా చేయలేకపోయాం.
ఫీల్ అయినా ఈ బెంచ్ మీద వచ్చి కూర్చోండి. మనలో ఎవరో ఒకళ్ళు ఇక్కడ కూర్చుంటారు. వాళ్ళు ఎప్పుడు మీతో ఫ్రెండ్షిప్ చేస్తారు. అమ్మా, భయపడకు, నేనున్నాను. మన ఫ్రెండ్స్ అందరు ఇక్కడే ఉన్నారు. మీరందరూ పెద్దాళ్ళు అయ్యాక ఎవరెవరు ఏమేమవుతారో నాకు చెప్పాలి. నేను పెద్దయ్యాక పోలీస్ అవుతాను. నేను పెద్దయ్యాక సైంటిస్ట్ అవుతాను. నేను పెద్దయిన తర్వాత కలెక్టర్ అయ్యి స్కూల్స్ కట్టించి అందరినీ బాగా చూసుకుంటాను. వీడి మనసు ఎంత గొప్పదో తెలుసా మీకు? ఇది నీ ముద్ద. చే కూర్చో. ఇది వరకు ఇది ఆశ్రమంలా ఉండేదిరా. నువ్వు వచ్చి దీని ఇల్లులా మార్చావు. మళ్ళీ వచ్చారా? పెద్ద అయినా ఇచ్చేయచ్చు కదా. ఆర్మీలో పనిచేస్తున్న నా కొడుకు దేశం కోసం చనిపోతే ప్రభుత్వం ఇచ్చిన భూమి ఇది. ఇచ్చేయడం అమ్మడం జరగదు. నిజమే పెద్ద అయినా, నీకు ఈ స్థలం ఇచ్చినప్పుడు ఊరికి దూరంగా ఉండేది. 10 సంవత్సరాల్లో సిటీ పెరిగింది. ఇదే హార్ట్ ఆఫ్ ది సిటీ అయింది. చుట్టుపక్కల అందరు ఇచ్చేశారు. నువ్వేమో మొండితనంతో ఇబ్బంది పెట్టేస్తున్నావు. మర్యాదగా వెళ్ళకపోతే పోలీసుల్ని ప్రెస్ని పిలుస్తాను. ఇదేనా నీ చివరి మాట? గెట్ అవుట్. రేయ్ పదండ్రా. ఈరోజు ముసలోడు పిల్లలు మాడి మసైపోవాలి. అది టీరా. సావిత్రి, 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 పిల్లలు లేవండి, లేవండమ్మా. బండి ఇచ్చేసి లేవండి, లేవండి, లేవండి. ఇదిగో, ఆ ముందు రూపులో ఉన్న వాళ్ళని లేపండి. ఏయ్, ఏయ్, వదిలేయ్. రాముడి గురించి వాల్మీకి రాయకపోయింటే ఆయన దేవుడు అయ్యేవాడే కాదు. కృష్ణుడి గురించి వ్యాసుడు చెప్పకపోయింటే ప్రపంచానికి భగవద్గీత ఉండేది కాదు. మనం నిజం చెప్పకపోతే అబద్ధాన్ని, చరిత్రను అందరు చెప్పుకోవాల్సి వస్తుంది. వాళ్ళ గురించి అందరికీ తెలియాలి. ఈ నిజం అందరికీ తెలియాలి. తెలిసింది చెప్పాలి, తెలుసుకొనైనా రాయాలి. అంతేగాని తెలిసి తెలిసి వదిలేయకూడదు. నేనైతే వదలను.